తప్పు చెప్పానా? కరెక్ట్గానే చెప్పాను. 7,500 7,500 మీరు గజం అయితే అంటే చంద్రబాబు నాయుడు గారి పేరు ఎందుకు లేదంటున్నానంటే ఇక్కడ వేరే పార్టీ ఏంటి అంటే ఏదో నివాస ట్రస్ట్ అంట. అన్ని గమ్మత్తుగానే ఉంటాయి ఆయన ఆస్తులన్నీ కూడా, వాళ్ళ కుటుంబం అంతా కూడా. ఏదో హోల్డింగ్స్ అని అదని ఇదని రకరకాలుగా ఉంటాయి. నివాస ట్రస్ట్ అంట. 25,000 గజాలు ఎకరంలో కొనుక్కుని 4,000 గజాలు 4,800 గజాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో కొనుక్కుంటే తాడేపల్లి ప్యాలెస్ సింగిల్గా ఉంటావు కదా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు సింగిల్గా కదా, మీ అబ్బాయి సింగిల్, సపరేట్ సింగిల్, మీరు సింగిల్. 25,000 గజాలు మీకు కావాలా అని ఎవడన్నా అడిగాము మేము? సంవత్సరం అయింది మీరు కొనుక్కుని. దాన్ని ఏమంటారు? 4,840 గజాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకుంటే చుట్టూ మొక్కలు పెట్టుకుని మీకు అది పెద్ద తాడేపల్లి ప్యాలెస్ అయితే ఇదేమో దీన్ని ఏమంటారు చెప్పండి? ఈ 25,000 గజాలను ఏమంటారు? ఏమంటారు దీన్ని? నోటికి కాస్త శుద్ధి ఇది ఏముండదు. అవతలండి మాత్రం ఏది పడితే అది మాట్లాడతాం మనం, బూతులు తిట్టిస్తాం మనుషుల్ని పెట్టించి. మరి నారాయణ గారు లెక్క చెప్పండి. మీరు ఇప్పుడే చెప్పారు జగన్ తుగ్లక్కు, జగన్ అది ఇది అని తిట్టారు కదా. నిన్నైనా మాట్లాడారు నారాయణ గారు? మొన్న ఏం సార్? మొన్న శనివారం నాడు మాట్లాడారు నారాయణ గారు. చంద్రబాబు నాయుడు మీరు చెప్తారా, నారాయణ గారు చెప్తారా? మీరు గజం 7,500 చొప్పున కొంటే 5,000 ఎకరాలు, గజం 5,000 ఎకరాలు ఇంటూ 4840 ఇంటూ 7,500 ఎంత? గజం 7,500 చొప్పున 5,000 ఎకరాలు మీ దగ్గర ఉంది ప్రజల సంపద అని చెప్పారు. మిగులుతుంది రాష్ట్ర రాజధాని కట్టగా అని చెప్పారు. అంటే 5,000 ఇంటూ 4,040 ఇంటూ 4,840 ఇంటూ 7,500 వేస్తే 18,150 కోట్ల రూపాయలు. మరి ఎవరిని చూపించాలి ఇప్పుడు? ఇండల రామసుబ్బారెడ్డి గారికి? తొగ్లక్ ఎవడో? మెంటలు ఎవడో? అబద్ధాలు చెప్తున్నది ఎవడు? ఈ రాష్ట్రాన్ని ముంచేస్తున్నది ఎవరు? మోసం చేస్తున్నది ఎవరు? పట్టపగలు మోసం చేస్తున్నది ఎవరు? నారాయణ గారు ఎవరు? ఇవాళ గజం 7,500 అంటే ఎకరా 3,63,00,000 రూపాయలు. ఎకరా 3,63,00,000 రూపాయలకి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రైమ్ ల్యాండ్ ఏమండి సచివాలయం, మీరు కట్టబోతున్నటువంటి సచివాలయానికి ఎదురుగుండా పెద్ద రోడ్డు, అమరావతిలో వచ్చేటువంటి పెద్ద రోడ్డు ఫేసింగ్, చంద్రబాబు గారు ఇంటి వెనకాల హైకోర్టు, ఇంటి ముందు సెక్రటరియట్, గజం 7,500 అంత ప్రైమ్. మొత్తం అమరావతిలో అంత అన్ని చోట్ల సెక్రటరియట్ అన్ని చోట్ల ఉండవు కదా. మరి అప్పుడు రేట్ ఎంత అవుద్ది? ఈ రేటు ఉండదుగా, ఈ రేటు ఉండదు కదా. మరి ఈ రేటు ఉండకుండా నేను ఈ రేటు లెక్కేసుకుంటేనే 18,150 కోట్లు 18,150 కోట్లు ఆస్తి అయితే మనం చేస్తున్న అప్పు ఇప్పటికే 51,000 కోట్లు. మీరు అప్పు టెండర్లు పిలిచామన్నారు, మొత్తం అప్పు 51,000 కోట్లు. ఇది మోసం, దగా కాదా అంటున్నాను? ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్ప చేయడం కాదా అంటున్నా? ఎంతో చెప్పరు, ఓన్లీ సచివాలయం తాత్కాలికంగా బేసిక్ క్యాపిటల్. అంటే బేసిక్ క్యాపిటల్ అంటే ఏంటి? నారాయణ గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ ఈ మూడు కలిసి బేసిక్ క్యాపిటల్. ఈ మూడు కలిసి బేసిక్ క్యాపిటల్ కడితే మిగతా రాజధాని ఎప్పుడు కడతారు? ఎంత కావాలి డబ్బు? మాకు చెప్పరా అంటనా? ఎంత అవుద్దో చెప్పరా అని అంటనా? మీరు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు మీరు 2018 సంవత్సరంలో నీతి ఆయోగ్కి ఎంత ఖర్చు అవుద్దని రాశారు? ఎంత ఖర్చు అవుద్దని రాశారు చెప్పండి సార్. నీతి ఆయోగ్కి మీరు 1,09,023 కోట్ల రూపాయలు కావాలి రాజధాని నిర్మాణానికి. డిపిఆర్ పంపించారు మీరు 62,623 ఒక పార్టు,
46,400 రెండో పార్టు, రెండు కలిసి వెరసి 1,09,023. ఇది బిల్డింగ్ అడ్మినిస్ట్రేటివ్ కాదు, ఈ డిపిఆర్ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం. అంటే 1,09,023 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అయితే మరి మీరు ఇంకొక 50,000 కోట్లు అంటున్నారుగా, అప్పుడు ఎంత అవుద్ది? అంటే ఇది ఎప్పుడు 2018 రేట్ల ప్రకారం. మొన్నే నారాయణ గారు ఈ మధ్య ఒక వారం రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టాడు, మొత్తం ఎచ్చాల్ చీటీగా లెక్కలు చదివాడు. మన ఇళ్ళల్లో పసుపు ఇంత, కారం ఇంత ఏం చెప్తాం కదా, మామూలుగా దాని ప్రకారం చదివాడు. స్టీలు 40% పెరిగింది, సిమెంటు 30% పెరిగింది, ఇది ఇంత పెరిగింది, అది ఇంత పెరిగింది, లేబర్ ఛార్జ్ ఎంత పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని దొంగలు అంటున్నాడు, ఇంత రేట్లు పెరిగిపోయినాయి, అందుకే దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్లు పిలిచామని చెప్పి వరల్డ్లో అంటే ప్రపంచంలో కట్టిన కాంట్రాక్టర్లతో తీసుకొచ్చాంట. అందరనేమో హైదరాబాదు, అది ఖైరతాబాదు, ఈ సందులో తిరుగుతూ ఉంటారు, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఇక్కడే తిరుగుతూ ఉంటారు వీళ్ళందరూ. వీళ్ళు ప్రపంచంలో ఎక్కడి నుంచి, జపాన్ నుంచిను మామూలుగా జర్మనీ నుంచి తీసుకొచ్చినట్టు చెప్తున్నాడు నారాయణ గారు. టెండర్లు ఆషామాషి కాదు. మీరు బెజవాడ కృష్ణలంక లేదా గుంటూరు బ్రాడీపేట కాంట్రాక్టర్లు అనుకుంటున్నారేంటి? ప్రపంచంలో ఎక్కడి నుంచే తెచ్చా ఉన్నాడు. ఎవడు వీళ్ళందరూ కూడా జూబ్లీస్లో తిరుగుతూ ఉంటారు. ఈ కాంట్రాక్టర్లు అందరూ జూబ్లీస్ కాంట్రాక్టర్లను తెచ్చి మామూలుగా ప్రపంచ స్థాయి కాంట్రాక్టర్లను తెచ్చాం, అందుకే పెరిగింది రేటు, అందుకే మళ్ళీ ఎక్సెస్ టెండర్లు వేశారు. ఎవడబడితే ఆడికి ఇవ్వలేదు టెండర్ అని చెప్తున్నాడు. ఎవడు వీళ్ళందరూ? ఇందుకే కదా మిమ్మల్ని డాక్టర్ గారికి చూపించాలనేది. 2018లో మీరు ఎవరికి కాంట్రాక్టర్లు ఇచ్చారో అదే వర్క్ అదే మార్చాం. లేదండి కొన్ని మార్చాం. ఎవరికి మార్చావు? కొన్ని ఎల్ఎన్టీకిను షాపూర్జీ పల్లంజీకి తగ్గించావు. ఎందుకని? ఇన్కమ్ ట్యాక్స్లో లెక్కలు ఉన్నాయి కాబట్టి మనకెందుకు ఈ దరిద్రం వదిలించుకుందామని వాళ్ళు తగ్గించుకున్నారు. ఎవరికి తగ్గింది? షాపూర్జీకి పల్లంజీకిను ఎల్ఎన్టీకి తగ్గినాయి, మిగతా వాళ్ళకి ఎవరికి తగ్గలా. ఆ బారడా ఎవరెవరికి పెరిగినాయి చెప్పాలా అన్నా. మీరు చెప్పిన లెక్క ప్రకారమే, మీరు ఓన్లీ బిల్డింగ్లు కడతాకే మీరు చెప్పేది ఇప్పటికీ. ఏది 51,000 కోట్లు ఏం చెప్పాడు ఆయన? ఇంకా నేను చాలా పిలవాలి, నేను లిఫ్ట్లు పిలవాలి, కరెంటు పిలవాలి, అవి పిలవాలి, ఈ పిలవాలి, నీళ్ళ గొట్టాలు పిలవాలి, డ్రైనేజ్ గొట్టాలకు పిలవాలి, అది పిలవాలి, టైల్స్కి పిలవాలి, కరెంటు పిలవాలి, అన్నీ చెప్పావు. అంటే అవి ఎంత అవుతాయి? ఇప్పటికే 51,000 కోట్లు ఓన్లీ బిల్డింగ్లు కడతాకే అని చెప్తున్నాడు ఆయన. అంటే రోడ్లు వేయటానికి ఎంత అవుద్ది, ట్రంక్ రోడ్లు వేయటానికి ఎంత అవుద్ది, కనెక్టివిటీ మొత్తానికి ఎంత అవుతుంది, ఇవన్నీ చెప్పే పని లేదు. అంటే మరి 5,000 ఎకరాలు మిగిలితే ఈ 5,000 ఎకరాల్లో ఈ డబ్బు ఎక్కడి నుంచి ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు గారేమో 7,500కే కొన్నాడు గజం. మరి 7,500 ఉంటే మా అయితే ఇప్పటికి ఎంత అవుద్ది? 7,500 నుంచి అయితే మా అయితే 8,000 అవుతుంది. అంతకుమించి అవుద్దండి సంవత్సరంలో. ఏమైందని? మరి గజం ఎంత అయితే మీరేం చెప్తున్నారు? ఎకరం 10 కోట్లు అని చెప్తున్నారు, 20 కోట్లు అని చెప్తున్నారు. అంటే ఇది బుస్సాయి కదా, మాకు టోపీ పెడుతున్నామనే కదా అర్థం. ఇది అంటే ఈ రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నామనే కదా చెప్పేశారు కదా చెప్పకుండానే. అప్పులు ఎవడ కడతాడంట? మీరు ఓన్లీ వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ దగ్గర నుంచి 15,000 కోట్ల రూపాయలు తెచ్చారు. ఈ 15,000 కోట్లకి 8.25% చొప్పున తెచ్చారు. 8.25% చొప్పున దాన్నే ప్రామాణికంగా తీసుకున్నాం. మీరు గంట కొట్టి 2,000 కోట్లది 10.5% తీసుకొచ్చారు. బొంబాయి వెళ్ళి అక్కడ ఒక చిన్న గంట ఒకటి కట్టి ఆ గంట టంగమని కొట్టి చంద్రబాబు నాయుడు అలగంగానే 2,000 కోట్లు అప్పిచ్చారు 10.5%కి. మీరు కారు కొనుక్కున్నారు, నారాయణ గారు కారు ఎంత లోన్ తీసుకున్నారు? మీరు ఇల్లు కట్టుకుంటున్నారు, ఎంతకు లోన్ తీసుకుంటున్నారు? ఏ వడ్డీ రేటుకి తీసుకుంటున్నారు? 10.5కి తీసుకుంటున్నారా? 10.5%, 11%కి తీసుకుంటారా వడ్డీ? మంద కాకపోతే కాశీ దాకా దేకమంటాడు నారాయణ గారు, చంద్రబాబు లాంటి వాళ్ళు. మీది కాదు కదా, మీరు కాదు కదా కట్టేది. ఎంతకైనా తెచ్చేస్తారు వడ్డీలకి.